హాయ్ ఫ్రెండ్స్, తిరుపతిలో ఉన్న వాళ్ళు మంచి ప్లేస్కి వెళ్ళాలి, ఏదన్నా ఈ హాలిడేస్లో వెకేషన్ లాగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇదైతే A to Z పార్క్. ఇక్కడైతే అన్ని అనిమల్స్ ఉంటాయి, అది కాకుండా బర్డ్స్ అన్నీ ఉంటాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. స్టార్టింగ్లో అయితే చూసారు కదా, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ కోల్డ్ ఫ్రెండ్స్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే చాలా బర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సినిమాల్లో లవ్ బర్డ్స్ లాగున్న బర్డ్స్ చాలా సూపర్గా ఉన్నాయి. పీజియన్స్ అన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ టచ్ చేయొచ్చు బర్డ్స్ని. మనము దానికి ఫుడ్ అలా పెట్టామంటే హ్యాండ్లో అదైతే వచ్చి తింటుంది. ఆ ఫీలింగ్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. తిరుపతికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చి. ఎంట్రీ టికెట్ కూడా తక్కువే ఫ్రెండ్స్. లోపల మళ్ళీ ఏం ఎక్స్ట్రా అమౌంట్ ఏమి ఉండదు. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే A to Z పార్క్లో. సరే, ఇవన్నీ స్వీట్ మెమరీస్గా ఉంటాయి అలాగే అనేసరి నేనైతే దీన్నంతా కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇక్కడ పిల్లలు చూసారా, చిన్న సైజు టైగర్ లాగా ఉంది. వీళ్ళకి అసలు భయమే లేదు మా పిల్లలకి. ఇక్కడైతే బర్డ్స్తో పాటు స్నేక్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం ఎత్తుకోవచ్చు. బిగ్ సైజ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. వాటికి ఎక్స్ట్రా అమౌంట్ ఫ్రెండ్స్. దానికి మాత్రము చేతిలోకి వెతుకోవాలంటే చాలా మూవీస్లో ఉన్నాయి కదా, చాలా బిగ్ సైజ్ బర్డ్స్ ఉన్నాయి. అవైతే నెక్స్ట్ వస్తాయి, ఇప్పుడు కాదు. వాటికి ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. అలాగే స్నేక్స్ కూడా మనం ఎత్తుకోవచ్చు. ఈచ్ స్నేక్కి 100 రూపీస్. ఇక్కడైతే 2 ఉన్నాయి, వైట్ది ఒకటి, అనకొండాస్. వీళ్ళు ఇక్కడ బర్డ్స్కి ఎక్కువ ఫుడ్ అయితే పెట్టేటట్టుగా లేరు కాబట్టి మన హ్యాండ్లో ఉన్న ఫుడ్ తినడానికి అయితే చాలా బాగా వస్తాయి. వద్దురా వద్దురా, నా డ్రెస్ కూడా సీడ్ అనుకొని అట్లే పెరుగుతూ ఉన్నాయి. అసలు ఫ్లవర్స్ పెట్టుకెళ్తే కూడా లాగేసాయి అసలు. అది నెక్స్ట్ వీడియోలో మొత్తం కనిపిస్తుంది. నేను కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేసేసాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తాయి కానీ లైక్సే రావు ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇచ్చారంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరు కుక్కలా బాగున్నా ఏ కొరకలేదట అని చేయి పెడతా కుక్కలు. సరే రాబా బంగారం, బాయ్. సరే, ఈ డోర్ ఫ్రెండ్స్ ఇక్కడ మా పిల్లలు నిల్చుకున్నారు కదా, ఇక్కడ ఒక ఆమె ఉంది. అక్కడ ఆ డోర్ దగ్గర అయితే లోపలికి వెళ్ళామంటే మొత్తం పెద్ద కేజ్ లాగుంది. మినిమం 200 నుంచి 300 వరకు ఉన్నాయి బర్డ్స్ అయితే. అవి ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఒక్కసారి ఫాస్ట్ మూవింగ్ చేస్తూ ఉంటాయి. ఒక సౌండ్ పెద్ద వైబ్రేటింగ్గా ఉంటుంది సౌండ్ కూడా. ఇంకా అక్కడ అయితే ఓపెన్ చేయలేదు. బయట ఉన్న బర్డ్స్ లోపలికి ఎంట్రీ లేదు. ఇటు సైడ్ ఉన్నవి బాగా పెద్ద కేజ్ లాగా కట్టేశారు ఫ్రెండ్స్. దీన్ని అయితే వాళ్ళు ఓపెన్ చేస్తుంటే రావట్లేదు డోరు. రాలేదే, మీకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తేనే అంతా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. చాలా క్లారిటీగా ఉంది అసలు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఈ చిన్న లైక్ వల్ల. మీరు ఇక్కడికి వెళ్ళి విజిట్ చేసిన ఫీలింగ్ అయితే మీకు వస్తుంది.
ఎక్కువ ఎక్కువ. ఇక్కడికి రా భువనేష్, పక్కరా భువనేష్, ఇక్కడికి రా. ఎక్కించుకో, చేతిలో పట్టుకోవద్దు, చేయి పెట్టి ఎక్కుతుందేమో. ఎండాలి. సన్ఫ్లవర్ సీడ్స్ పట్టుకో కొంచెంసేపు. కొరకదమ్మా. పట్టుకోకూడదేమో, చేతి పైకి ఎక్కించు. ఇంకేపు వద్దన్నావు కదా, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి. అదంతా గట్టిగా దొరకదురా. ఆడే ఉందాం పదండి, కొంచెం ఎక్కతాయి మనతో ఇక్కడ. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. ఇట్రాయా. बोलो ज्ञानी. రా జ్ఞానశ్రీ రా. చూడు తొక్కేస్తాయా బల్లి, పెద్ద బల్లి. తాకచ్చా, తాకచ్చా. నేను ఇంతకు ముందు చూపించాను నీకు అది. ఒకప్పట్లో ఇవి ఆడబట్టు వచ్చేస్తామండి అడవుల్లో నుంచి, అవన్నీ అంతరించిపోయాకంటే వీటిని మా ఒక డబ్బాలో వేసి తీసుకోవాల్సి వస్తుంది. ఉడుగుకి ఏదన్నా కీటకాలు అట్లాంటివి తినేది ఉడుగు ఏం దొరుకుతాయి వాటికి.
పెడతారు. పక్షుల కంటే ఫీడింగ్ పెట్టేస్తున్నారు ఫుల్గా. లోపల కూడా ఫీడింగ్ అమ్మాలి. ఉండేలేండి ఇక్కడ ఫీడింగ్ ఏమి లోపల అమ్మరా, మనం బయట పోయి తీసుకోవాలా? లోపల కూడా ఒక కౌంటర్ ఓపెన్ చేయాలి. లోపల ఫీడింగ్స్ పెడితే అవచ్చొచ్చి కుట్టుకుట్టి తినేస్తాయి డాడీ. వచ్చి కొరికేస్తుంది. ఎలాగ కూడా పట్టుకోకూడదు. వద్దురా, ఎండకుంది పక్క, నీళ్ళలోనే పెడదాం. పైకి లేక నాని, పైకి లేక. దూరంగా వచ్చాయి. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. దాన్ని చెయ్యి చాపుకొని ఉండు, అట్లే వస్తానే ఉంటాయి. స్ట్రైట్గా పెట్టి చెయ్యి. చెయ్యి చాపే. రారా, సరే పో.